జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకైనా ఒక మోనార్క్ అండి. ఆయన ఎవ్వరూ మార్చలేరు ఆయన్ని. ఎందుకు అంటున్నాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి దెబ్బ ఇంకా తెలియలేదు అనుకుంటండి. ఆయన ఇంకా చాలా చులకనగా మాట్లాడుతున్నారు. జగన్, నిన్ను అధపాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, గుర్తుపెట్టుకో అని చెప్పన్నారు. అధపాతాళం కంటే ఇంకా దారుణంగా తొక్కేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కంటెస్ట్ చేసిందన్ని 175, గెలిచిందన్ని 11, ఛాలెంజ్ చేసింది ఎంత 175, అవుట్ ఆఫ్ 175 కొడతామని. మన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కంటెస్ట్ చేశారు? 21, గెలిచినవన్నీ 21 అవుట్ ఆఫ్ 21. ఇది అహంకారం జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళది పవన్ గారిది ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆయన మీ అహంకారాన్ని పవన్ కళ్యాణ్ అన్నవాడు చాలా పెద్ద దెబ్బ కొట్టినా కానీ మళ్ళీ మార్పు లేదండి. ఇంకా ఏమనుకుంటున్నాడంటే, ఆయన 40% ఓటింగ్ నాకుంది, ఆ 40% ఓటింగ్ ఇంకో 4-5% ఓట్ అవుతా యాడ్ అయితే చాలు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నాకు ఓటే చేస్తారు అనుకుంటున్నారు. ఈ పథకాలు అనేవి ఫాల్స్ ప్రామిస్ చేశారు కాబట్టి, సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనేది జనాలందరూ వాళ్ళకు ఓటేశారు. ఇప్పుడు ఇవ్వలేరు కాబట్టి నాకే ఓటేస్తారని చెప్పి అనుకుంటున్నారండి. ఏమండి, చిన్న లాజిక్ అండి, అసలు మీరు మర్చిపోయారు. మీరు ఇవ్వని పథకం ఏముందండి? నోటు దగ్గర నుంచి ముడ్డి దాకా మేపారు కదా వాళ్ళని. అయినా కానీ సరే మీకు వచ్చిన ఓట్లన్నీ, మీకు వచ్చిన సీట్లన్నీ 11. ఇప్పుడు అంత చేసినా కానీ సరే మీకు 11 ఇచ్చారంటే, వీళ్ళు ఇప్పుడు చేసే ఉపయోగం ఏంటి? వీళ్ళు చేయరా అంటే చేస్తారు. కానీ మీరేం చేశారు చూడండి, 3 విడతలు ఇచ్చి నేను 5 సంవత్సరాలు ఇచ్చాను చెప్పుకున్నారు కదా, అలా ఎవరు వీళ్ళు ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఇస్తారు. కన్ఫామ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అవి కన్ఫామ్ గా ఫ్యూచర్ లో వస్తాయి. ఇంకోటి, ఇంకా కులాల మీద చిచ్చు పెడదామని చెప్పే అనుకుంటున్నారు అయ్యే రాజకీయాలు. ఏమండి, ఆల్రెడీ కాపులకి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఉన్నాడండి. ఆల్రెడీ వాళ్ళ మొత్తం అంతా జాతి అంతా ఆయన వెనకాల నిలబడి ఉంది. ఇప్పుడు మళ్ళా కాపులందరినీ రెచ్చగొట్టేలాగా చిన్న పిల్ల పితృగాళ్ళందరినీ పంపించేసి మీరు చేస్తానని చెప్పి అనుకున్నారనుకోండి, ఇంకేమన్నా నాకు ఓటేస్తారనుకున్నారు అనుకోండి, అసలు ఇంపాసిబుల్. అది అసలు ఓటెయ్యరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అమరావతిని ఎప్పుడైతే రాజధానిగా కాదన్నారో, దాని శ్మశానం అని చెప్పి అన్నారో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో 0. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ కూడా ఈస్ట్ వెస్ట్లో పవన్ కళ్యాణ్ అనే ఆయన మీ వైఎస్ఆర్సీపీ పార్టీని రీప్లేస్ చేస్తున్నారు. కాపు నాయకులు ఎవరు? అసలు మిమ్మల్ని మోడీకి ఎవరు సిద్ధంగా లేడు. కాపు నాయకులు ఎవరు? మీతో ఉన్న కాపు నాయకులు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ వాళ్ళని ఒక అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. అట్లాంటి పరిస్థితి. మీకు అంత డౌట్గా ఉంటే మీకు ఎలాగో అడగరు కదా, ఇది ఎవరిని మిగతా వాళ్ళందరినీ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది యాక్చువల్ ఫీడ్బ్యాక్ తెలియదు కదా, తెలుసుకోరు కదా. ఎంతసేపు వచ్చి మీ మైండ్లో ఉన్నది మీరు గొప్ప, మీరు ఆలోచించిందే కరెక్ట్ అంతా కదా, వాళ్ళని అడగండి, కొంచెం మీకు చెప్తారు క్లారిటీగా. ఇంకోటి, విశాఖపట్నం అండి. విశాఖపట్నం జిల్లా అయితే అది కూడా అంతే. మహా అయితే ఒక 2-3 నియోజకవర్గాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చూపించొచ్చాము. ఆ అరకు, పాడేరు కానీ, నెక్స్ట్ ఇంకోటి మాడుగులో అనే నియోజకవర్గం ఉంది. ఈ 3 నియోజకవర్గాలు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలరేమో. మిగతా నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు రీప్లేస్ చేసేశారు. నా నాయకులందరూ వెళ్ళిపోతారు, ఉండరు మీతో. ఉత్తరాంధ్ర జిల్లాలో, విజయనగరం జిల్లాలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు. శ్రీకాకుళం కంప్లీట్గా వాష్ అవుట్. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది ఎక్కడ ఉంది అంటే, ఎక్కడైతే రెడ్డిస్ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళే అక్కడున్న చోటే పార్టీ ఉంటుంది. ఎట్ ప్రజెంట్ రెడ్డిస్ కూడా మిమ్మల్ని మోసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటున్నాను అంటే, వాళ్ళ కడుపు కొట్టారు మీరు. మీ చుట్టూతో ఉన్న 40 మంది రెడ్లే బాగుపడ్డారు. మిగతా వాళ్ళందరూ, ఎందుకంటున్నానంటే, రెడ్డి కమ్యూనిటీ అనేది ఇట్స్ ఎ బ్రాండ్ ఫర్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్టర్లు అందరూ ఎవరిలో ఉంటారంటే అందరూ రెడ్లు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా కోట్ల లాస్ అయిపోయారు వాళ్ళందరూ. మళ్ళా నేను తెచ్చుకుంటారా వాళ్ళందరూ? నువ్వు వాళ్ళ కడుపు కొట్టావు. ఎవరికైనా సరే ముందు కడుపు నిండిన తర్వాత కులం వచ్చింది. నువ్వు అందరు కడుపు కొట్టావు కాబట్టే ఈరోజు ఎవరు నీ కులం అనేది నీతో పాటు లేదు. అందుకనే ఈ రియాలిటీలన్నీ తెలుసుకుని మీరు మారి రాజకీయం చేస్తే బెటర్. ఎట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో
ఏదన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఏమన్నా రెడ్డిస్ మీద ఏమన్నా నోరు జారు కానీ మీరు కమ్మాస్ని ఎంతలా టార్చర్ పెట్టారో అలా ఏమన్నా చేస్తే ఏమన్నా రెడ్డిస్ వచ్చి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా పుట్టి అదే మళ్ళీ అన్ని చేస్తున్నారా అని వాళ్ళు ఏమన్నా వచ్చి మీకు ఆడేమన్నా పట్టుకోవాలి కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీకులాగా ఒక ప్రెస్ మీట్లోకి వచ్చి ఒక కులాన్ని ఉద్దేశించి అన్ని మాటలైతే అనరు ఆయన ఇంతవరకు అట్లాంటి రాజకీయాలు చేయలే. ఇంకోటి బ్రాండ్ రెడ్డి అన్నవాడంట టీడీపీతో ఉన్నాడు కానీ వైసీపీతో లేడు. ఓన్లీ ఒక్కడే మిగిలేదు, ఇంకా ఎవరు లేరు. మిగతా నీతో పాటు ఉన్న రెడ్డిస్ అందరూ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించగలే రెడ్లు కాదు. అందుకనే మీరు మారి ఆ మోనార్కీని తగ్గించుకొని నేను మారును అంటారా? ఇదే వెల్ అండ్ గుడ్, రాష్ట్రానికి చాలా మంచిది ఇది. థ్యాంక్ యూ. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.